హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ టాంజెంట్స్ డ్రా చేయబోతున్నాము. ఇచ్చిన ఈక్వల్ రేడియస్ ఉన్న 2 సర్కిల్స్కి. ఫస్ట్ 2 పాయింట్స్ తీసుకుందాము. O1, O2. ఈ 2 పాయింట్స్ నుంచి ఇచ్చిన సర్కిల్స్ డ్రా చేసుకుందాము. సర్కిల్స్ యొక్క రేడియస్ 3 సెంటీమీటర్స్. 3 సెంటీమీటర్స్ మార్క్ చేసుకొని ఫస్ట్ సర్కిల్ డ్రా చేస్తున్నాము. సెకండ్ సర్కిల్. ఇప్పుడు పాయింట్ O1, O2ని జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేద్దాము. ఇప్పుడు ప్రొట్రాక్టర్ తీసుకొని పాయింట్ O1 నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేద్దాము. దానికి 90 డిగ్రీస్ మార్క్ చేసుకోవాలి. సేమ్ O2 నుంచి కూడా 90 డిగ్రీస్ మార్క్ చేసుకుందాము. ఈ పాయింట్ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేద్దాము. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేయాలి. లైన్ AB మన ఎక్స్టీరియర్ టాంజెంట్. ఈ 2 సెంటర్ పాయింట్ యొక్క డిస్టెన్స్ మనకు ఆల్రెడీ తెలుసుంటే మనం ఈజీగా దాని సెంటర్ మార్క్ చేయొచ్చు. ఒకవేళ తెలియక ఉంటే దాన్ని బైసెక్ట్ చేద్దాము. పాయింట్ O1 నుంచి ఈ O1, O2 యొక్క హాఫ్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ తీసుకుందాము. ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేద్దాము. తర్వాత సేమ్ రేడియస్తో మళ్ళీ ఇక్కడ ఒక ఆర్క్. ఇవి 2 జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేయాలి. ఇది సెంటర్ పాయింట్. ఈ సెంటర్ O అనుకుందాము. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్ దీనికి రిపీట్ చేద్దాము. O1 దీనికి హాఫ్ కన్నా ఎక్కువ డిస్టెన్స్లో ఆర్క్ డ్రా చేయాలి. మళ్ళీ O నుంచి డ్రా చేయాలి. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేద్దాము. సో ఈ పాయింట్ O1, O యొక్క సెంటర్ P అనుకుందాము. ఇప్పుడు పాయింట్ P నుంచి రేడియస్ PO తీసుకొని సెమీ సర్కిల్ డ్రా చేయాలి. ఈ పాయింట్ C అవుతుంది. C అండ్ O1 జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేద్దాము. సేమ్ అలాగే ప్యారలల్గా ఇటు కూడా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ పాయింట్ D. CD జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేయాలి. లైన్ CD మనకు కావాల్సిన ఇంటీరియర్ టాంజెంట్.